హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సన్ని. ఫ్రెండ్స్, ఈరోజు మనము గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలలో ప్రత్యేకంగా మనము షెడ్యూల్డ్ ప్రాంత గ్రామీణ పరిపాలన సంస్థలు అనేటువంటి అంశం పైన డీటెయిల్డ్ క్లాసెస్లో భాగంగా 10వ భాగము ఫ్రెండ్స్ ఇది. సో ఫ్రెండ్స్, ఇది యాక్చువల్గా గ్రూప్ 3 పంచాయతీ సెక్రటరీ మెయిన్స్ క్లాసెస్, బట్ రూరల్ డెవలప్మెంట్ సిలబస్ అనేది మనకు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలలో ఉంది కనుక మనము సేమ్ క్లాసెస్ని వీటికి కూడా చెప్పుకోవడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరైతే డీటెయిల్డ్ క్లాసెస్ కోసము వెయిట్ చేస్తున్నారో వీటిని చదివితే కనుక చాలా యూస్ఫుల్గా ఉంటుంది అండ్ ఇన్ఫర్మేషన్ కూడా చాలా డెప్త్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఎవరు కూడా మిస్ చేయొద్దు. ఇప్పటివరకు చేసిన వీడియోస్ అన్నీ కూడా ప్లేలిస్ట్లో ఉన్నాయి ఫ్రెండ్స్, అన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా, మన వెబ్సైట్లో www.shineindiaarktutorial.comలో కూడా వీటికి సంబంధించిన పీడిఎఫ్ ఫైల్స్ ఉన్నాయి. ఓకేనా ఫ్రెండ్స్, క్లాస్లోకి వెళ్దాం. ముందుగా పేసా చట్టము. పేసా అంటే ఏంటి? పంచాయత్ ఎక్స్టెన్షన్ టు షెడ్యూల్డ్ ఏరియాస్ యాక్ట్ 1996 చూద్దాం. సో షెడ్యూల్డ్ ప్రాంతాలకు వర్తించే పంచాయతీరాజ్ చట్టము. షెడ్యూల్ ప్రాంతాలకు పంచాయతీరాజ్ చట్టాన్ని వర్తింపచేయడానికి దిలీప్ సింగ్ బూరియా అధ్యక్షతన కేంద్ర ప్రభుత్వము 1996లో ఒక కమిటీని నియమించింది. సో ఈ కమిటీ సూచనల మేరకు పేసా చట్టాన్ని రూపొందించడం జరిగింది. ఇంపార్టెంట్ క్వశ్చన్, దిలీప్ సింగ్ బూరియా పేరు నేమ్ గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్, 73వ రాజ్యాంగ సవరణలో కొన్ని షెడ్యూల్డ్ ప్రాంతాలను మినహాయించి, అనగా ఈ సవరణ ప్రాంతాలకు వర్తించదు. అయితే 1996లో పార్లమెంట్ ఒక చట్టం ద్వారా 73వ రాజ్యాంగ సవరణను షెడ్యూల్డ్ ప్రాంతాలకు వర్తింపచేసే ఒక చట్టాన్ని రూపొందించింది. ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఈ చట్టము డిసెంబర్ 24, 1996 నుంచి అమల్లోకి వచ్చినట్లుగా తెలుస్తుంది ఫ్రెండ్స్. సో మరి వీటి యొక్క ఉద్దేశం ఏంటి? పేసా చట్టం యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటో చూద్దాము. ఈ చట్టం యొక్క ప్రధాన ఉద్దేశము స్థానిక ఆచారాలను, సాంప్రదాయాలను గౌరవిస్తూ గ్రామ సభ ఒక స్వతంత్ర ప్రతిపత్తి గల వ్యవస్థగా తయారు చేయడము. ఈ చట్టం ద్వారా గ్రామ సభకు ఈ క్రింది అధికారాలు ఉంటాయని చెప్పేసి మనకి ఇక్కడ తెలుస్తుంది. సో పేసా చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి ఫ్రెండ్స్? స్థానిక ఆచారాలను, సాంప్రదాయాలను గౌరవిస్తూ గ్రామ సభను ఒక స్వతంత్ర ప్రతిపత్తి గల వ్యవస్థగా తయారు చేయడము. నెక్స్ట్ వన్, ముఖ్య అంశాలు చూద్దాము. ఈ ప్రాంతంలోని గ్రామ సభ స్థానిక ఆచారాలను, సాంప్రదాయాలను, వారి కట్టుబాట్లను మరియు వారి ప్రత్యేకతను కాపాడాలి. ఈ ప్రాంతము సామాజిక ఆర్థిక అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలను తయారు చేయాలి. ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందే వ్యక్తులను ఖచ్చితంగా గుర్తించాలి. స్థానిక మార్కెట్ల నిర్వహణ, అటవీ ఉత్పత్తుల నియంత్రణను ఖచ్చితంగా కలిగి ఉండాలి. నెక్స్ట్ వన్, గనుల త్రవ్వకాలకు నిర్వహణకు గ్రామ సభ యొక్క సిఫారసులు తప్పనిసరిగా ఉండాలి. ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఆ షెడ్యూల్ ప్రాంత గ్రామానికి చెందినటువంటి ఏదైనా గనులు కావచ్చు, ఓకేనా. సో వాటికి త్రవ్వకాలకు సంబంధించినటువంటి ఏదైనా విషయం సంబంధించి గ్రామ సభ యొక్క సిఫారసులు తప్పనిసరిగా ఉండాలి. నెక్స్ట్, మత్తు పానీయాల అమ్మకము, వినిమయాన్ని నియంత్రించాలి. నెక్స్ట్ వన్, గిరిజనుల భూములు అన్యాక్రాంతం కాకుండా పరిరక్షించాలి. నెక్స్ట్, రుణాలను నియంత్రించడం అనేది చేయాలి. నెక్స్ట్, రాష్ట్ర శాసనసభలో కల్పించిన ఇతర అధికారాలు కూడా వీటుకుంటాయి. గ్రామ సభ స్థానిక సాంప్రదాయాలను, కమ్యూనిటీ ఆస్తులను, ఉనికిని ఖచ్చితంగా కాపాడవలసి ఉంటుంది. నెక్స్ట్ గమనిక, ప్రస్తుతము భారతదేశంలో 10 రాష్ట్రాల్లో షెడ్యూల్డ్ ప్రాంతాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జార్ఖండ్, ఒడిశా, హిమాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ మరియు గుజరాత్. ఓకేనా, మొత్తము 10 రాష్ట్రాల్లో కూడా షెడ్యూల్ ప్రాంతాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. సో ఈ షెడ్యూల్ ప్రాంతాలలో ఏంటి? షెడ్యూల్ ప్రాంత గ్రామ పంచాయతీలు అనేవి ఏర్పాటు చేయడం అనేది జరిగింది. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్
పేసా చట్టము పాక్షికంగా 5 జిల్లాలలో అమల్లో ఉంది. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఒకటి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి. మొత్తము 36 మండలాలలో 558 గ్రామ పంచాయతీలలో పాక్షికంగా పేసా చట్టము అమల్లో ఉంది. అలాగే తెలంగాణలో పాత ఆదిలాబాద్, మహబూబ్ నగర్, ఖమ్మం, వరంగల్ జిల్లాలో 72 మండలాల్లో 631 గ్రామాల్లో పేసా చట్టము పాక్షికంగా అమల్లో ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. నెక్స్ట్ వన్, షెడ్యూల్డ్ ప్రాంతాల్లోని గ్రామ పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్కు సంబంధించినటువంటి ప్రత్యేక నిబంధనలు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము 1998లో ఒక చట్టాన్ని రూపొందించింది. ఏంటి మరి అందులోని ముఖ్యాంశాలు ఏంటి చూద్దాం. ఈ చట్టము అమల్లోకి వచ్చిన తర్వాత ఇంతకు ముందు అమల్లో ఉన్నటువంటి నియమాలన్నీ రద్దవుతాయి. గ్రామంలోని ప్రజల ఆచార సాంప్రదాయాలను, వారి ప్రత్యేకతలను పరిరక్షించుకునే హక్కు గ్రామ సభకు ఉంటుంది. నెక్స్ట్ వన్, ఈ ప్రాంతాల్లోని గ్రామ పంచాయతీ, మండలము, జిల్లా పరిషత్ స్థానాల్లో కనీసము సగం స్థానాలను షెడ్యూల్డ్ ప్రాంతాలకే లేదా షెడ్యూల్డ్ తెగలకే రిజర్వ్ చేయాలనేది ఈ చట్టంలోని ముఖ్యమైన అంశము. నెక్స్ట్ వన్, ఈ ప్రాంతంలోని అన్ని గ్రామ సర్పంచ్ పదవులు, మండల పరిషత్ అధ్యక్ష పదవులు షెడ్యూల్ తెగల వారికే రిజర్వ్ చేయాలి. నెక్స్ట్ వన్, ఈ ప్రాంతం ఏవైతే షెడ్యూల్ ప్రాంతాలు ఉంటాయో సో ఇక్కడ అన్ని గ్రామ సర్పంచ్ పదవులు, మండల పరిషత్ అధ్యక్ష పదవులు షెడ్యూల్ తెగలకే రిజర్వ్ చేయడం అనేది తప్పనిసరి. నెక్స్ట్ వన్, ప్రభుత్వ అభివృద్ధి పనుల కోసము భూమిని సేకరించాలంటే సంబంధిత మండల పరిషత్ను సంప్రదించాల్సి ఉంటుంది. సో ఈ ప్రాంతంలోని ఖనిజ ఇతర నిక్షేపాలను వెలికి తీసేందుకు అనుమతి ఇచ్చే ముందు గ్రామ పంచాయతీని సంప్రదించాలి. నెక్స్ట్ వన్, ఉపాధి హామీ పథకము, గ్రామ పంచాయతీల యొక్క పాత్ర ఏ విధంగా ఉందో చూద్దాం. MGNR EGS పథకము అమలు పరచడంలో గ్రామ పంచాయతీ ప్రధాన భూమిక పోషిస్తుంది. 75% పనులను గ్రామ పంచాయతీ మాత్రమే చేపట్టాలి. గ్రామ స్థాయిలో పథకము అమలుపరచడము, పర్యవేక్షణ బాధ్యతకు కూడా గ్రామ పంచాయతీదే. కూలీ కుటుంబాల నమోదు, జాబ్ కార్డుల దరఖాస్తులు పెట్టడము, పని కొరకు దరఖాస్తుల స్వీకరణ వంటివి ముఖ్యమైన అంశాలుగా మనం ఇక్కడ చూడవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, పనుల గుర్తింపు కొరకు వార్డు సభలు, గ్రామ సభలు నిర్వహించడం అనేది కూడా ఇక్కడ మనం ముఖ్యంగా చూడవచ్చు. సో ఈ యొక్క గుర్తించిన పనులను ప్రాధాన్యత క్రమంలో చేయుటకు గ్రామ సభ కొన్ని తీర్మానాలు చేస్తుంది. నెక్స్ట్ వన్, పనుల ప్రణాళికను మండల ప్రోగ్రాం అధికారికి పంపుట, గ్రామ పంచాయతీ స్థాయిలో గల రికార్డులను భద్రపరచుట, సామాజిక తనిఖీకి సహకరించుట అనేవి ముఖ్యమైన అంశాలు. నెక్స్ట్ వన్, సామాజిక తనిఖీ అనంతరము సమస్యలపై గ్రామ సభ నిర్వహించుట కూడా ఇక్కడ ముఖ్యమైన అంశంగా మనము చూడవచ్చు. సో ఫ్రెండ్స్, ఇంతటితో ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైన పంచాయతీ కార్యదర్శి లేదా గ్రామ మరియు వార్డు సచివాలయ ఉద్యోగాలకు సంబంధించినటువంటి రూరల్ డెవలప్మెంట్ అంటే గ్రామీణాభివృద్ధికి సంబంధించినటువంటి డీటెయిల్డ్ క్లాస్ 10ని కంప్లీట్ చేయడము జరిగింది. సో ఫ్రెండ్స్, జాగ్రత్తగా చదవాలి. అంతేకాకుండా మనం ప్రతిరోజు అందించేటువంటి మోడల్ పేపర్స్, రూరల్ డెవలప్మెంట్ పైన మోడల్ పేపర్స్, అంతేకాకుండా జనరల్ స్టడీస్ పైన కూడా మోడల్ పేపర్స్ అందిస్తున్నాం ఫ్రెండ్స్. అన్నీ కూడా చూడండి. అంతేకాకుండా మనం ప్రతిరోజు 3 ఆన్లైన్ ఎగ్జామ్స్ని నిర్వహించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? సో టైమింగ్ ఏంటి మరి? ఉదయం ఎర్లీ మార్నింగ్ 7 గంటలకు, మధ్యాహ్నం 3 గంటలకు, రాత్రి 9:30 సో ఇలా 3 ఆన్లైన్ ఎగ్జామ్స్ని అన్ని జనరల్ స్టడీస్ పైన, రూరల్ డెవలప్మెంట్ పైన కూడా అందించడం జరుగుతుంది. క్వశ్చన్స్ని అన్నీ కూడా అటెంప్ట్ చేయండి ఫ్రెండ్స్, ఫ్రీగా. ఎలాంటి కాస్ట్ అనేది వాటికి పెట్టడం లేదు ఫ్రెండ్స్. ఓకేనా? స్టూడెంట్స్ అందరి కోసము ఫ్రీగా అందించడం జరుగుతుంది. కావున సో మంచి అవకాశాన్ని యూజ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? అంతేకాకుండా ప్రతిరోజు మనము
జనరల్ స్టడీస్ అండ్ అర్థమెటిక్స్ పైన కూడా ఏంటి 100 మార్కులతో కూడినటువంటి పీడిఎఫ్ మోడల్ పేపర్ని అందిస్తున్నాను. ఓకేనా, 10:30 ఎవ్రీ డే 10 to 11 o'clock మధ్యలో మీకు పీడిఎఫ్ ఫైల్ని మన వెబ్సైట్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది, గమనించాలి. లేదా దానికి సంబంధించిన లింక్ కోసము మన ఛానల్ కమ్యూనిటీలో చూడండి, అంతేకాకుండా మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా చూడవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. హ్యావ్ ఎ నైస్ డే. బై.